సో ఏపీ వ్యాప్తంగా ఎటువంటి వర్షాలకు సంబంధించి అప్డేట్స్ ఉన్నాయి? వాతావరణ శాఖ అధికారులు ఎటువంటి విధంగా అలర్ట్స్ జారీ చేశారు? అటు మత్స్యకారులకు కానివ్వండి, వ్యవసాయ రైతులకి, ఇతరత్ర వ్యాపార సముదాయాలకి ఎటువంటి అలర్ట్స్ జారీ చేశారు? మరి ముఖ్యంగా ప్రభుత్వం ఏ రకంగా అలర్ట్గా ఉంది? ఏమనో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో అయితే ఏపీ వాసులకు బిగ్ అలర్ట్ అనే చెప్పాలి. నిజంగా ఐఎండీ అయితే చేస్తుంది. వారం రోజులు కుండపోత వర్షాలు అయితే కురుస్తాయని చెప్పి 21న బంగాళాఖాతంలో అల్పపీడనం, బుధవారం నుంచి పలు జిల్లాల్లో అయితే భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నారు. 17 జిల్లాల్లో కుండపోత వానలకు ఛాన్స్ అయితే ఉంది. ఇప్పటికే పలు జిల్లాల్లో కురుస్తున్నాయి వర్షాలని చెప్పి తెలియజేస్తున్నారు. నిన్న అర్ధరాత్రి నుంచి విజయవాడలో అయితే భారీ వర్షం కురుస్తుందని చెప్పి తెలియజేశారు. అయితే జలమయమైన లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేశారు. వరద నీరుతో ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ఈ నేపథ్యంలో తెలంగాణలో పలు ప్రాంతాల్లో అయితే వర్షాలు అయితే కురుస్తున్నాయి. బుధవారం నుంచి ఏపీలో అయితే భారీ వర్షాలు కురుస్తాయని తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం, విజయనగరం, కోనసీమ, తూర్పు గోదావరి, ఈ ఎన్టీఆర్, గుంటూరు ఈ జిల్లాల్లోకి అయితే బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో అయితే భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ తెలియజేస్తున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం వల్ల బుధవారం నుంచి ఏపీలో అయితే భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ తెలియజేస్తున్నారు మనోజ్. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ మొత్తం అంతా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పి ప్రభుత్వం గానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ మొత్తం ఆ టీం గానీ అయితే వీరందరినీ సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించే ప్రయత్నంలో ఉన్నారు. అయితే మొత్తం జిల్లాలో అన్ని కలెక్టర్లందరికీ అయితే ఆదేశాలు జారీ చేశారు. అలర్ట్ గా ఉండాలి, ఎవరికి ఎటువంటి ఈ సెలవులు అయితే ఇవ్వకూడదు అని చెప్పి అయితే వాతావరణం ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ హోంశాఖ అనిత అయితే అధికారులకు అయితే సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో అయితే బుధవారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నారు మనోజ్. రైట్. సో ప్రెసెంట్ వర్షాలకు సంబంధించి విజయవాడలో కూడా అర్ధరాత్రి నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నట్టు తెలుస్తోంది. సో విజయవాడలో ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? లోతట్టు ప్రాంతాల పరిస్థితి ఏంటి? విజయవాడలో అకస్మాత్తుగా రాత్రి నుంచి అయితే వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అయితే లోతట్టు ప్రాంత వాసులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ వర్షం నీటితో. అలాగే ఈ లోతట్టు ప్రాంత ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు అయితే తరలిస్తున్నారు అధికారులు. అయితే ఈ నేపథ్యంలోనే మొత్తం అధికారులందరినీ అలర్ట్ చేశారు డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం మొత్తం. అయితే ఈ మొత్తం అంతా హోంమంత్రి అనిత అయితే పర్యవేక్షిస్తున్నారు. మొత్తం అధికారులందరినీ అప్రమత్తంగా ఉంచి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వీళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకైతే తరలించాలని చెప్పి ఆదేశాలు చేశారు. అలాగే మొత్తం కంట్రోల్ రూమ్ అనేది ఏర్పాటు చేసి ఈ నేపథ్యంలో ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలి. అలాగే అయితే బుధవారం నుంచి ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మొత్తం అందరూ అలర్ట్ గా ఉండాలని చెప్పి ఆదేశాలు అయితే ప్రభుత్వం నుంచి జారీ అయ్యాయి మనోజ్. రైట్, థ్యాంక్ యూ శివరామకృష్ణ. సో మొత్తంగా ఏపీ వ్యాప్తంగా సిచ్యువేషన్ ఇలా ఉంది. మరి తెలంగాణలో ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది? తెలంగాణలో ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు అధికారులు? సో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలకు సంబంధించి అప్డేట్స్ పైన ప్రతినిధి శిల్ప సిద్ధంగా ఉన్నారు. శిల్ప, సో తెలంగాణలో ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది? ఏ జిల్లాలో ఎటువంటి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు? మరి ముఖ్యంగా అటు బంగాళాఖాతం అల్పపీడన ప్రభావం తెలంగాణపై ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? రాష్ట్రానికి మరోసారి భారీ వర్ష సూచన జారీ చేశారు. ప్రధానంగా బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో రానున్నటువంటి 3 రోజుల పాటు ఇటు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు పడతాయంటూ కూడా ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇంకోవైపు ఖమ్మం, ఈ మహబూబాబాద్ ఈ జిల్లాలో ఇప్పటికే ఉదయం నుంచి కూడా వర్షం నమోదవుతున్నది. ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే అధికారులు సూచనలు జారీ చేసినాయి. ఇంకోవైపు ఇటు సిటీలో కూడా ఒకవైపు 10 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదవడానికి అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే అధికారులు సూచనలు జారీ చేయడంతో ఇప్పటికే అటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, హైడ్రా అధికారులు అలర్ట్ అయ్యారు. మరోసారి వర్షం తీవ్రత ఎక్కువగా ఉన్నా దాన్ని తట్టుకునేందుకు, దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ కూడా ఇటు జిహెచ్ఎంసీ ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో ఇప్పటికే ఎవరైతే మాన్సూన్ టీమ్స్ కావచ్చు వీళ్ళందరికీ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేశారు. మొత్తం మీద రానున్నటువంటి 2 రోజులు కూడా ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు ఇటు సిటీలో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు ఉండడంతో జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేశారు. నగరవాసులు ఒకవైపు పండగ వాతావరణం కూడా ఉండటంతో అందరికీ కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే ట్రావెల్ చేసేటప్పుడు వాతావరణాన్ని చూసుకుంటూ వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే రెయిన్ అలర్ట్ తో అటు జిల్లా యంత్రాంగం కావచ్చు, ఇటు సిటీ జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు మొత్తం కూడా అప్రమత్తమయ్యారు.
ఏదైతే వర్షంతో పాటు ఈదురుగాలు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందో ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా ఇటు సిటీతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాకు భారీ వర్షాలతో పాటు మిగతా జిల్లాలు ఏవైతే ఉంటాయో తూర్పు జిల్లాలు కావచ్చు ఈ జిల్లాల్లో ఏదైతే మోస్తారు వర్షం నమోదవడానికి ఛాన్స్ ఉన్నట్టు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ రానున్నటువంటి 2 రోజుల పాటు కూడా ఈ రేన్ అలర్ట్ అయితే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ శిల్ప. సో మొత్తంగా తెలంగాణలో కూడా అల్పపీడన ప్రభావం కనిపించే అవకాశం ఉంది. సో గతంలోనే వాతావరణ శాఖ అధికారులు చెప్పుకొచ్చారు అక్టోబర్ మాసంలో కూడా పెద్ద ఎత్తున భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పుకొచ్చిన నేపథ్యంలోనే 21వ తేదీన అంటే ఎల్లుండి కల్లా భారీగా అటు బంగాళాఖాత అల్పపీడనం ఏర్పడిన తర్వాత వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. సో కొంత వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికల్ని పాటించండి, తస్మాత్ జాగ్రత్త.